అమరావతి సమీపంలోని ఉండవల్లి వద్ద బకింగ్హోమ్ కెనాల్పై నిర్మాణంలో ఉన్న స్టీల్ బ్రిడ్జ్ పనులను పురపాలక శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. సీడ్ యాక్సిస్ రోడ్డును మంగళగిరి రహదారితో అనుసంధానించే పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా 4.5 ఎకరాల భూమి సమస్యగా ఉందని చెప్పారు. అది ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అధికారులు అయితే ఈ మంత్ ఎండింగ్ యాక్చువల్ గా దాన్ని ఇచ్చేస్తాం, ఈ మంత్ ఎండింగ్ యాక్చువల్ పూర్తి అయిపోతుంది అన్నారు. ఫస్ట్ వీక్ లో దీన్ని యూటిలైజ్ చేయొచ్చు అన్నారు. అదే విధంగా ఈ బకింగ్హామ్ కెనాల్ ముందు యాక్చువల్ గా అక్కడ 2 కెనాల్స్ ఉన్నాయి. ఒకటి గుంటూరు ఛానల్, కొండవీటి వాగు. ఆ రెండింటి మీద 240 మీటర్ల లెంత్ లో ఒక బ్రిడ్జ్, స్టీల్ బ్రిడ్జ్ జరుగుతుంది. అది కూడా వర్క్ జరుగుతుంది. అది కూడా నెక్స్ట్ మంత్ లో వాళ్ళు కంప్లీట్ చేస్తా ఉన్నారు. ఈ 2 అయిపోతే సీడ్ యాక్సిస్ రోడ్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా మంగళగిరి రోడ్డు ఎక్కుతుంది. అయితే ఈ సీడ్ యాక్సిస్ రోడ్ ఫ్యూచర్ లో నేషనల్ హైవే ఏదైతే ఉందో నేషనల్ హైవే ప్లాన్ చేస్తామో దాన్ని కూడా వర్క్ టేకప్ చేశారు. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ఈ క్యాపిటల్ సిటీలో పోవడానికి ఈరోజు బండ్ రోడ్ యాక్చువల్ గా యూటిలైజ్ చేస్తున్నాం. ఈ బ్రిడ్జ్ కానీ పూర్తి అయిపోతే, 2 బ్రిడ్జిలు పూర్తి అయిపోతే ఇంకా బండ్ రోడ్డు మీద పోవాల్సిన అవసరం ఉండదు. బండ్ రోడ్డు కూడా యాక్చువల్ గా టేకప్ చేసి అది కూడా యాక్చువల్ గా టెండర్ అయిపోయింది. దాన్ని కూడా యాక్చువల్ గా వీలైన తొందరలో దాన్ని కూడా అలాట్ చేసి బండ్ రోడ్డు కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే అధికారుల కోసం 4026 హౌసెస్ కడుతున్నాం అవి ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ ఆఫీసర్లు అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, కబోర్డ్స్ బిగిస్తున్నారు. అదేవిధంగా విల్లాస్ వర్క్ కూడా ఎంతో వేగంగా జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, అదేవిధంగా గ్రూప్ డి ఆఫీసర్లు కూడా కబోర్డ్లు, డోర్స్ బిగిస్తున్నారు. ఇవన్నీ వీలైనంత వరకు ఈ మంత్, నెక్స్ట్ మంత్ లో కంప్లీట్ చేసి నెక్స్ట్ మంత్ ఎండింగ్ అధికారులకు యాక్చువల్ గా దాన్ని హ్యాండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో అదే విధంగా ల్యాండ్స్ ఎవరైతే రిజిస్టర్ చేసుకోవాలో వాళ్ళందరూ కూడా అధికారులు ఫోన్లు చేసి యాక్చువల్ గా పిలిపించి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మిగిలిపోయిన వాళ్ళకి ప్లాట్ కడుతున్నారు. మధ్యలో చిన్న బిట్లు ఆగిపోతే అసలు ఆ వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది. వర్క్ వేస్ట్ కాకుండా ఉండాలంటే కంటిన్యూషన్ కావాలి. అందువల్ల వీలైనంత వరకు మీరందరూ ల్యాండ్ పూలింగ్ ఇవ్వాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. లేనప్పుడు ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ కి పోవడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు యాక్చువల్ గా మన బకింగ్హామ్ కెనాల్ మీద స్టీల్ బ్రిడ్జ్ చేస్తున్నారు, అది మధ్యలో ఒక్క బిట్ జాయింట్ ఉంది, ఇవాళ కంప్లీట్ చేస్తారంట. చేసేసి యాక్చువల్ గా వాళ్ళ పైన కాంక్రీట్ కూడా మొదలు పెడుతున్నారు. ఈ నెలాఖరాకి యాక్చువల్ గా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నారు. అయితే వచ్చే నెల 10వ తేదీ నుంచి దీన్ని వాడుకోవచ్చు. 10వ తేదీ ఫస్ట్ వాళ్ళు అయితే నెలాఖరు నుంచి వాడుకోవచ్చు అని చెప్తున్నారు. ఏదైనా మనం 1 వీక్ 10 days అనుకుంటే నెక్స్ట్ మంత్ 10th నుంచి వాడుకోవచ్చు. అయితే దీని ముందున్న 2 బ్రిడ్జిలు కావాలి. దీని ముందు కొండవీటి వాగు,
గుంటూరు ఛానల్ రెండు మీద అవి కూడా వర్క్ జరుగుతుంది. అది కూడా వాళ్ళు నెక్స్ట్ మంత్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. చేస్తే సీడ్ యాక్సిస్ రోడ్ త్రూ అయిపోతుంది. అంటే మధ్యలో మీరు గ్యాప్లు ఇచ్చారు సార్, యాక్చువల్ గా అటు కూడా తిప్పారు. అదే 4.5 ఎకరా ఇంకా రావాలి యాక్చువల్ గా. నిన్న మొన్న కూడా కొంతమంది ల్యాండ్ పూలింగ్ ఇచ్చేశారు. మరొక 4.5 ఎకరా ఉంది, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. మాట్లాడి ల్యాండ్ పూలింగ్ వస్తే సరే, లేకపోతే ఏప్రిల్ 9వ తేదీ ల్యాండ్ అక్విజిషన్ లో ఫైనల్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఏప్రిల్ 9వ తేదీకి 90 రోజులు పూర్తవుతుంది. ప్రాసెస్ 60+30 పూర్తవుతుంది. సార్ ఎలివేటెడ్ కారిడార్ అంటున్నారు, అది రెండు బ్రిడ్జ్ గుంటూరు ఛానల్ మీద ఎలివేటెడ్ కారిడార్ లేకపోతే స్టీల్ బ్రిడ్జ్ చేశారు? అది స్టీల్ బ్రిడ్జ్. ఓకే, థ్యాంక్ యూ.